హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వసంత పంచమి వీడియో. ఈరోజు మా బాబుకి అక్షరాభ్యాసం చేద్దామని రెడీ అవుతున్నాం. ఇంట్లో పూజ చేసుకొని నియర్ బై ఉన్న ఒక స్కూల్లో, శిశు మందిర్ స్కూల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారని చెప్తే అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ చేపిస్తున్నాం అనమాట. దానికి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. మేము ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చాము. ఇక్కడ రెడీ చేస్తున్నారు అందరినీ. మాకు వెయిటింగ్ కోసం ఒక 3 రూమ్స్ అలాట్ చేశారు పేరెంట్స్కి, అంటే కొత్తగా అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళకి. ఇక్కడ మాత్రం మొత్తం బయట అందరూ సదురుతున్నారు, రెడీ చేస్తున్నారు అనమాట. రాగానే ఫస్ట్ ఇట్లా వెల్కమ్ చేశారండి. బొట్టు, గంధం, పసుపు పెట్టి. అదొకటి తెలుగు ట్రెడిషనల్. ఈ స్కూల్ కంప్లీట్‌గా తెలుగు ట్రెడిషన్స్, తెలుగు వాల్యూస్ అది మొత్తం చాలా బాగుందనమాట. పూజ కూడా చాలా బాగా జరిగింది. సమ్ బాసర నుంచి పూజారులు వచ్చి పూజ చేపిస్తారంటే అందరు కలిసి వెళ్ళినాము. అరౌండ్ ఒక 70-80 మెంబర్స్ వరకు అయ్యారనమాట. ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట. పూజ చేసుకోవడానికి సిట్టింగ్ ఏరియా అరేంజ్ చేశారు. ఎవరి వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. ఈ స్కూల్లోనే టెంపుల్ కూడా ఉంది. అక్కడ ఫస్ట్ పూజ చేశారు. తర్వాత స్టేజ్ కూడా రెడీ చేస్తున్నారు. హోమం చేయడానికి ఆ హోమపీఠం కూడా రెడీ చేస్తున్నారు అనమాట. తర్వాత పూజ స్టార్ట్ చేసే ముందు స్కూల్లో ఫస్ట్ ప్రేయర్ ఏదైతే చేస్తారో అది ఇక్కడ చేస్తున్నారు అనమాట. తర్వాత పూజారి వాళ్ళు వచ్చేసి పూజ స్టార్ట్ చేశారు. ఇది 3 స్టేజెస్లో చేశారనమాట. ఫస్ట్ సరస్వతి పూజ, తర్వాత అభిషేకం, అమ్మవారి అభిషేకం, తర్వాత గాయత్రి హోమం చేయించారు. మధ్యలో ఈ యొక్క కార్డు కూడా ఇచ్చారు మాకు పూజలో పెట్టుకోమని, మేము చేసే పూజలో. తర్వాత స్కూల్ పిల్లల్ని కూడా వచ్చి జాయిన్ చేశారనమాట. అసలు ఎంత బాగా అనిపించిందో. అసలు చిన్న పిల్లలతోటి పూజలు అంటే అంత ఈజీ కాదు. అస్సలు మా వాడైతే కొద్దిగా అంటే కొద్దిగా కూడా ఆగలేదు. అసలు అటు ఇటు ఆడుకోవడమే సరిపోయింది. ఆ పిల్లలతోనే కూర్చొని ఆడుకుంటా అని ఒకటే గొడవ. పూజలో తక్కువ, అటు ఇటు తిరగడమే ఎక్కువ అయింది. అందరు పిల్లలు అలాగే ఉన్నారా అనిపించింది నాకైతే. అస్సలు ఒక్కరు కూడా మాటినట్లేరు, ఒక్కరు కూడా కూర్చోట్లేరు, అందరు అలాగనే ఉన్నారు. తర్వాత అమ్మవారి అభిషేకం కూడా జరిగింది. టెంపుల్లో, గుడిలో జరిగింది. అది స్కూల్లో గుడి ఉంది అని చెప్పాను కదా, అక్కడ అభిషేకం చేశారు. తర్వాత మా పూజ వరకు మాత్రం ఫినిష్ అయింది. తర్వాత అక్షరాభ్యాసం. ఆ లోపు స్కూల్కి సంబంధించిన స్పీచ్ ఇస్తున్నారు ఇక్కడ. ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు అయినట్టయితే మనకు రెండో గురువుగా మనకు విద్య నేర్పేవాడు. అందుకే మనకేమంటామంటే వివేకానందుడు చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడంటే, అయ్యా మనము ఫిజికల్ అంటే ఒక సాయాన్ని చేసినప్పుడు, అంటే మనకి ఆకలి అవుతున్నదని అన్నం పెట్టినప్పుడు వాడు సంతోషపడతాడు, నీ గురించి గొప్పతనాన్ని చెప్తాడు. కానీ రేపటి రోజు ఇంకొకడు అన్నం పెట్టినప్పుడు ఈ యొక్క అన్నం పెట్టినాన్ని మర్చిపోయి రేపటి రోజు వాడిని గుర్తుంచుకుంటాడు. ఇంకొకటి రెండోది ఇంటలెక్చువల్ హెల్ప్, అంటే రెండో సాయం. నీకు నీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన విద్యను చెప్పినప్పుడు ఆ ఉద్యోగం చేసినంత కాలం కూడా ఆ యొక్క గురువును గుర్తుంచుకుంటాము. ఆయన గొప్పతనాన్ని జన్మమందరం గుర్తుంచుకొని నేను ఉద్యోగం చేసుకుంటున్నాను అని ప్రతిరోజు కూడా ఆయన తలుచుకుంటాం. కానీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే నా స్పిరిచువల్ నాలెడ్జ్. అది మనకి ఎక్కడ లభిస్తుంది? ఇది అన్నిటికంటే చాలా గొప్పదైనది. ఈ విద్యను పొందాలంటే మనం సరస్వతి శిశు మందిని ఆశ్రయించాలి.
అంటే ఆధ్యాత్మికపరమైన విద్యను అందించేది. అంటే ఒక మనిషికి ఒక క్రమశిక్షణ, ఒక విధంగా ఏ విధంగా పెరగాలి అంటే ఈ రోజుల లోపల విద్య అనేది మనం పైసలు ఇచ్చుకుని కొనుక్కునే సమయం లోపల అట్లా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా ఈ యొక్క ఉపాధ్యాయులు కానీ వీళ్ళు ఈ యొక్క సేవను అందిస్తున్నారు. మనకు వాళ్ళని గుర్తించాలి. అటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే వాళ్ళు విద్యతో పాటు ఆధ్యాత్మికమైన మీ యొక్క సహాయాన్ని కూడా చేస్తున్నారు. ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనం విద్య నేర్చుకున్నప్పుడు ఈ జన్మలో కాదు, పునర్జన్మ అంటే మళ్ళా మన జన్మాంతరం కూడా మనము అక్కడ నరకాన్ని అనుభవించకుండా సుఖాలు అనుభవించేందుకు ఈ యొక్క వీళ్ళు చేసే సాయాన్ని తోడ్పడుతుంటారు. కనుక ఈ యొక్క విద్యను మనం ముఖ్యంగా సరస్వతి శిశు మందిర్ లాంటి వాటిని ప్రోత్సహించుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందరికి వెళ్ళాలని కోరుకుంటాను. బోలో సరస్వతి మాతాకి. కోసమే స్కూల్ని బేసిక్ పెట్టుకున్నాము. ప్లేవే మధ్యలో జరుగుతుంది. ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఈ అక్షరాభ్యాసాలు ముగించుకొని అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి కూడా అడ్మిషన్స్ కూడా ఇదే వసంత పంచమిలో ప్రారంభం చేస్తాము. ఇది ప్లే స్కూల్లో స్టార్ట్ అవుతుంది వసంత పంచమి. తర్వాత వాళ్ళు నర్సరీ క్లాస్లో మూవ్ అవుతారండి నెక్స్ట్ ఇయర్కి. ధన్యవాదాలు. ఫైనల్గా అక్షరాభ్యాసం పూజారి గారు చేస్తున్నారు. ఇక్కడ అసలు ఏడుస్తాడేమో అనుకున్నాం, కానీ 1 టైం పూజారి గారు రాపించిన తర్వాత 11 టైమ్స్ మనల్ని దిద్దిపిచ్చేయమన్నారు అనమాట. సేమ్ అదే. లాస్ట్కి మాత్రం ఏడుపు ముఖం పెట్టేశాడు. అసలు భలే అనిపించింది. అసలు బాగా చేసినాడు. తరువాత మిస్ చేయకుండా మా మావయ్య గారు 11 టైమ్స్ పర్ఫెక్ట్గా రాపించారు అన్నమాట, అసలు మిస్ చేయొద్దు అనేసి. తరువాత ఇంకా గాయత్రి హోమం స్టార్ట్ చేశారు. ఆ గాయత్రి హోమం అయిపోయేదాకా ఉన్నాము. ఉన్న తరువాత అమ్మవారి చీరల ఆంక్షన్ కూడా పెట్టినారనమాట. అభిషేకం చేసినప్పుడు ఎవరైనా పెడతారు కదా, అవన్నీ ఆంక్షన్లో పెట్టేశారు. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నవి. తరువాత మేము తీసుకెళ్ళిన కొన్ని పెన్స్ అండ్ పెన్సిల్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఫస్ట్ పూజారి గారికి ఇచ్చాము. అవి కొన్ని క్యాప్చర్ చేయడం మర్చిపోయామన్నమాట. చాలా బాగా ఇచ్చాడు. వాడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట అందరికి ఇస్తూ. అది మాత్రం చాలా ఖుషి అనిపించింది మాకు. అక్షరాభ్యాసము లేని పుస్తక పఠనము చేయవద్దు అంటారు. అక్షరాభ్యాసం చేస్తే ఏం నేర్పుతామండి? మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అక్షరము అంటే నాశనము లేనిది. నాశనము లేని దాన్ని పట్టుకున్నవాడు నాశనము లేని స్థితికి వెళ్ళాలి. ఇది మొట్టమొదట రాయిస్తారు. ఆ రాయించేటప్పుడు ఎవరు అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడో అటువంటి పెద్దలు ఆ చేతిని పట్టుకుని బియ్యంలో కదిపిస్తే ఆ చేతిని అతనికి సహజంగా లేకపోయినా శక్తి ఆయన అనుగ్రహం చేత కొంతవరకు పెరుగుతాడు. లేదా ఒక్కొక్కచో ఆయన కటాక్షం అలా ఉందనుకోండి, ఏమో పూర్ణమైనటువంటి స్థితిని పొందినా పొందొచ్చు సరస్వతి అనుగ్రహాన్ని. తర్వాత పిల్లలకు కూడా కొన్ని పెన్సిల్స్ అలా డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. అసలు పూజ అయితే ఎంత బాగా జరిగిందో. 2 hours జరిగింది, 2.5 hours. చాలా బాగా జరిగింది. అసలు తెలుగు వాల్యూస్ ఎథిక్స్కి అయితే అసలు ఈ స్కూల్ పక్కా ప్రిఫర్ చేయొచ్చు. ఫైనల్గా పూర్ణాహుతి కూడా చేస్తున్నారు ఇక్కడ. ఆ అభిషేకం తర్వాత అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.